సామాన్ ఉంది అబ్బాయి. ఆ మధ్యలో ఉన్న మూగు తీసుకో. పొయ్యి వెలిగించు. ఈ వెల్లుల్లి మసాలా చేయాలి. ఇది తొక్కతో ఉన్న వెల్లుల్లి, మినపప్పు, శనగపప్పు, ధనియాలు, కరివేపాకు, కారం. ధనియాలు వేస్తాను, శనగపప్పు, మినపప్పు, వెల్లుల్లి. వెల్లుల్లి తొక్కతో ఎందుకు వేసాను చెప్పు? ఎందుకంటే టైం లేక, తీసి టైం లేక. చచ్చా, టైం లేక కదా. దాంతో తింటే ఏదో పౌష్టికాహారం అది లోపలికి వెళ్తుంది, నా గర్ల్ ఫ్రెండ్కి ఇష్టమై అని చెప్పి కదా. తొక్కలో కూడా బాగా రుచి ఉంటుంది. అవునా? అందుకని వేసాను. ఎందుకు మరి గర్ల్ ఫ్రెండ్కి అంటున్నావు కదా. అయితే నెక్స్ట్ నుంచి పని చేస్తా, అటువంటి తొక్క కూడా తినేస్తాను. అటువంటి తొక్కలో కూడా చాలా చాలా పోషకాహారాలు ఉన్నాయి. ఇలాంటి వాడికి చెప్పలేం కానీ తొక్క తింటే మంచి ఆరోగ్యం. ఓకే. బట్ట తీసుకుని దీంట్లోకి మార్చి అబ్బాయి, ఇప్పుడు దీంట్లో కారం వేసాను, ఉప్పు కూడా కొంచెం వేయి. ఇది చల్లారి దాకా ఉంచి ఇలుపులో ఒక 6 గంటలు నూనె. పసుపు, బాగా దూరగా వేయించాలి అబ్బాయి, ఎర్రగా వస్తుంది చూడు. బేసిన్లో వేసే అబ్బాయి. ఈ ఎగ్స్కి, ఈ కోడిగుడ్లకి ఘాటు పెట్టాలి. ఈ లోపల నువ్వు ఏం చేస్తావంటే ఇది పొడి చేసి తీసుకురా, పొయ్యి ఆరిపోయి. బాబాయ్ అయితే పని చేస్తా, పనుల పని ఆ చెరువు దగ్గర నుంచి అలాగే వెళ్ళి వచ్చేస్తాను. వద్దురా రే, లేట్ అయిపోతుంది మళ్ళీ. అమ్మాయి నువ్వు వెళ్ళి. డార్లింగ్, నీకోసం ఒకటి కేక్ తేవచ్చు, ఒకటి బొకే తేవచ్చు, నీకోసం కూడా బంగారం తేవచ్చు, ఇంకోటి సింగారం తేవచ్చు, కానీ నేను మాత్రం నీకు కోడిగుడ్డు మసాలా ఫ్రై తీసుకొచ్చా. ఇప్పుడు తీసుకో. రే బాబాయ్, ఏంట్రా అది? ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అంటారు కదా. కోడి గుడ్డేం కాదా? ఓకే సరే, అలా పొయ్యి మీద నూనె ఉంది కదా, పొయ్యి వెలిగించాను. ఇంట్లో ఉండు, ఇదిగో కరివేపాకు వేసాను, ఉల్లిపాయలు కూడా వేస్తాను, చిటికెడు ఉప్పు. ఈ కోడిగుడ్లకి ఇదిగో అబ్బాయి నాటు పెడుతున్నాను. ఇంకా పొయ్యి ఆపే. ఏం చేస్తామంటే చింతపండు పులుసు ఉంది కదా, చింతపండు పులుసు వేసేస్తాను. నువ్వు వెల్లుల్లి మసాలా తెచ్చావు కదా, ఇది వేసేస్తున్నాం. తర్వాత ఇదిగో మిరియాల పొడి, ఆ ఉల్లిపాయలు ఇందులో వేసి లేపేసి ఇదే గరిటెతోటి కలిపి అంతే అబ్బాయి. అంతేనా? ఆ ప్లేట్ తీసుకో. అంటే ఇదియా? అంతే, ఈజీయే కానీ తెలియాలి కదా.
మసాలా అంతా పైన పెట్టు. కొంచెం కొత్తిమీర వేస్తాం. అది కోడిగుడ్డు వెల్లుల్లి మసాలా ఫ్రై రెడీ. రెడీ చేసావు. ముందుగా మూగుడు పెట్టి వేడెక్కాక ధనియాలు, పచ్చి శనగపప్పు, మినప్పప్పు, వెల్లుల్లి వేసి వేయించుకుని పక్కకు తీసి అందులోనే కారం, ఉప్పు వేసి చల్లారిన తర్వాత పొడి చేసుకోవాలి. అదే మూకుల్లో నూనె వేసి వేడెక్కాక పసుపు, కోడిగుడ్లు వేసి వేయించుకొని పక్కకు తీసుకుని అదే మూకుల్లో కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు వేసి వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత ముందుగా వేయించిన కోడిగుడ్లకి ఘాట్లు పెట్టుకుని అందులోనే చింతపండు గుజ్జు, ముందుగా దంచుకున్న పొడి, మిరియాల పొడి, వేయించిన ఉల్లిపాయ మిశ్రమం కూడా వేసి కలుపుకొని ఒక ప్లేట్లోకి తీసి పైన కొత్తిమీర చల్లుకుంటే వెల్లుల్లి కోడిగుడ్డు మసాలా ఫ్రై రెడీ.